मलकाजगिरी असेंबली हल्के के गौतम नगर डिवीजन के आयान नगर में बोपोवा लायंस क्लब याबराल और मातृशक्ति चैरिटेबल संस्था के ज़ेरे एहतमाम एक मेगा हेल्थ कैंप मुनक्किद किया गया। गौतम नगर डिवीजन में मंगल को मुनक्किद किए गए हेल्थ कैंप में माहिरीन डॉक्टरों की टीम ने हिस्सा लेकर अवाम की तिब्बी जांच की और उन्हें अद्वियात भी तजवीज़ की। अवाम की एक बड़ी तादाद ने इससे इस्तिफादा हासिल किया। यमुना पाठक ने इस मौके पर कहा कि हर एक को वक्तन फ़ौक्तन अपनी तिब्बी जांच करवानी चाहिए ताकि सेहत व तंदुरुस्ती बरकरार रह सके। उन्होंने सेहत को एक बड़ी नेमत करार दिया है। यमुना पाठक ने मजीद कहा कि गरीब और कमज़ोर तबके से ताल्लुक़ रखने वाले अफराद के लिए फलाही तंजीमों के ज़रिए मुफ्त तिब्बी कैंप और हेल्थ कैंप लगाए जाते हैं, जिससे सभी को इस्तिफादा हासिल करना चाहिए। उन्होंने अपनी तंजीम का जिक्र करते हुए कहा कि उनकी तंजीम भी माशी तौर पर पसमानदा इलाकों में तिब्बी खिदमत मुहैया करवाती है। इस मौके पर ट्रेजरर वेदावती, सीनियर सहाफ़ी भिक्षापति मुदिराज, लायंस क्लब और मातृशक्ति संस्था के कायदीन कांताराव बी भास्कर गौड़ व दीगर मौजूद थे। క్యాంపు నిర్వహిస్తున్నాము బోపా అండ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో। ఈ ఆధ్వర్యంలో ఎందుకు చేస్తున్నాము అంటే మెయిన్ ఆడవాళ్ళకి సంబంధించి క్యాన్సర్ సర్వీస్ అనేది ప్రతి 6 మందిలో ఒకరికి బలిగొంటూ ఉంది। సో మనం దాన్ని ఎలా అయినా అరికట్టాలి, నివారించాలి అని ఇండియన్ ప్రభుత్వం చాలా గట్టిగా కృషి చేస్తుంది। ఆ ప్రయత్నంలోనే మేము కూడా ఇలా ఫ్రీ క్యాంప్స్ చేస్తూ ఉన్నాము। ట్రైబల్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో అవగాహన కల్పించడం ఒకటి, అలాగే క్యాన్సర్ని తరిమి కొట్టడానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఒకటి, ఇవి రెండు కూడా ఎక్కువగా చేస్తున్నాము। వైట్ డిశ్చార్జ్ అవ్వడము, అలాగే పీరియడ్ ప్రాబ్లం రావడము, వీటన్నిటి గురించి కూడా అవగాహన కల్పించి ఈరోజు కొంతమందికి ట్రీట్మెంట్లు ఇవ్వడము, అలాగే ఎగ్జామ్ చేయడము, అలాగే స్క్రీనింగ్ చేయడము జరిగింది। ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తే ఆడవాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది। థ్యాంక్ యూ। రేస్ వచ్చినప్పుడు నాకు చాలా లోపల కనిపించింది, కానీ చూసిన తర్వాత ఏమర్థమైందంటే ఇక్కడే చాలా అవసరం ఉంది। చాలా రైట్ ప్లేస్లో డిసైడ్ చేశారు యమునా పాఠక్ గారు। ఫస్ట్ ఐ షుడ్ అప్రిషియేట్ దిస్। ఇలా ఇక్కడికి వచ్చి లాంగ్వేజ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎఫర్డబిలిటీ ఇదంతా ఉందా లేదా మనకు తెలియదు। సో ఇలాంటి ప్లేస్లో క్యాంప్ పెట్టడం అనేది చాలా అడ్వాంటేజ్గా అనిపిస్తుంది నాకు। ప్లస్ మన శ్రవంతి మేడం గారు కానీ, రూపేష్ సార్ కానీ వాళ్ళ హాస్పిటల్స్లో ఈరోజు 20% డిస్కౌంట్ కూడా, 25% డిస్కౌంట్ కూడా ఇక్కడ క్యాంప్ జరిగిన వాళ్ళకి, కేవలం ఇక్కడ ఫ్రీ క్యాంపే కాదు, మళ్ళీ దీని ఫాలోఅప్కి హాస్పిటల్కి వెళ్ళినా కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు। సో ఇక్కడ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇంత సత్కార్యం నిలబెట్టిన యమునా పాఠక్ గారికి కంగ్రాచులేషన్స్। ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఫ్రమ్ బోపా।